నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐటీ గ్రిడ్ కేసులో హెచ్బిఎస్ కార్పస్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. 4 ఉద్యోగులను వదిలివేసిన తెలంగాణ పోలీసులు. ఐటీ గ్రిడ్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులపై కేసు నమోదు. లోకేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కూకట్పల్లి పోలీసులు. కాంగ్రెస్ పార్టీకి తమ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదు. ఎమ్మెల్యేలకు 50 లక్షలు ఇస్తామంటున్నారని ఆరోపణలు చేసిన రేగ కాంతారావు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 8 మంది ఎస్ఐల బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన సిపి మహేష్ భగవత్. ఇక డీటెయిల్స్లోకి వస్తే, తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగుల మిస్సింగ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ కేసు దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగి దాఖలు చేసిన హెచ్బిఎస్ కార్పస్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా తెలంగాణ ఐజీ బిఎస్ ప్రసాద్ స్పందిస్తూ ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన 4 ఉద్యోగులను అరెస్టు చేయలేదని కోర్టుకు తెలిపారు. విచారణలో భాగంగానే 4 ఉద్యోగులను పిలిపించామని స్పష్టం చేశారు. కాగా హైకోర్టు పిటిషన్ను కొట్టివేసిన అనంతరం 4 ఐటీ గ్రిడ్ ఉద్యోగులను పోలీసులు విడిచిపెట్టినట్లు ప్రసాద్ పేర్కొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు కారణమైన ఐటీ గ్రిడ్ సంస్థ డైరెక్టర్ అశోక్ కోసం గాలింపు కొనసాగుతోంది. తమ ఉద్యోగులు 4 కనిపించడం లేదని అశోక్ నిన్న తెలంగాణ హైకోర్టులో హెచ్బిఎస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను ఇంటి వద్దే విచారించిన జస్టిస్ చౌహాన్ కేసు విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 4 కంపెనీ ఉద్యోగులను విడిచిపెట్టినట్లు తెలంగాణ పోలీసులు సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అశోక్ను ప్రశ్నించేందుకు పోలీసులు యత్నించగా ఆయన అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కావలి, బెంగళూరులో గాలింపును ముమ్మరం చేశారు. ఇక తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్ కంపెనీకి కొత్త తలనొప్పి వచ్చిపడింది. మాదాపూర్లో ఉన్న ఈ కంపెనీపై మరో కేసు నమోదైంది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థ చోరీ చేసిందని వైసీపీ యూత్ వింగ్ నేత రామ్రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం సేవామిత్ర యాప్ ద్వారా ప్రజల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. ఆయన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరోవైపు వైసీపీ నేత రామ్రెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతకుముందు లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు. 4 ఉద్యోగులను విచారణకు పిలిపించారు. ఇక గడిచిన 5 ఏళ్లుగా ఏపీ ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని, పక్క రాష్ట్రాలు, జాతీయ రాజకీయాలపై మాత్రమే ఆయన తన దృష్టిని సారించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల తొలగింపుపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న వేళ ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన తనను ప్రశ్నించిన ఓ మీడియా సంస్థ ప్రతినిధిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పార్టీలకు అప్పనంగా అప్పచెప్పడం, అమ్ముకోవడం ఇది మంచిదా కాదా? ప్రజలు అనేటప్పుడు అందులో మీరు, నేను కూడా ఉంటాం. మర్చిపోవద్దు. మీకు ఒకవేళ ఆంధ్రాలో ఓటుంటే, ఆంధ్రాలో ఆధార్ కార్డు ఉంటే, మీ బంధువులకు ఓటుంటే వాళ్ళ సమాచారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యాప్లోకి ఎలా పోయింది? వాళ్ళ అనుమతి లేకుండా ఇలాగైతే ఎలా అని ప్రశ్నించారు. అడగండి దయచేసి. సేవామిత్ర అనే యాప్కు ఎవరిచ్చారు అధికారం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందా? ఎవరిచ్చారు? ముఖ్యమంత్రి ఇచ్చారా? దాన్ని క్వశ్చన్ చేస్తే, ఆ వ్యక్తిపై దాడి చేస్తే బట్టేబాజు పనులు చేయడం చంద్రబాబు మాత్రమే చేయగలిగిన పని. అడ్డంగా దొరికినా, రెడ్ హ్యాండెడ్గా దొరికినా మిద్దెలకి అరవడం ఆయన పని. మేము చేయగలిగిందేమీ లేదు అని కేటీఆర్ అన్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారం ఏపీ, తెలంగాణ మధ్య చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా వ్యవహారంపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, డీజీపీ ఆర్పీ ఠాకూర్తో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐటీ గ్రిడ్ కేసు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంపై సమీక్ష నిర్వహించారు. 4 ఐటీ గ్రిడ్ ఉద్యోగులు కనిపించడం లేదని సహోద్యోగి తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం, పోలీసులు ఈ రోజు 4 కోర్టు ముందు హాజరుపరచడం సహా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇక భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జాతీయ భద్రతా మండలి ఆదివారం రాత్రి సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేశ భద్రతకు సంబంధించిన అంశాలను ధోవల్ ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. పుల్వామా దాడి తర్వాత పాక్ భూభాగంలో భారత వాయుసేన నిర్వహించిన మెరుపు దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు దొరికిన భారత పైలట్ అభినందన్ను ఇమ్రాన్ ప్రభుత్వం విడిచిపెట్టినప్పటికీ పరిస్థితులు మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాని ఎన్ఎస్సి సమావేశం నిర్వహించడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. నిన్న అత్యవసరంగా జరిగిన సిఎల్పి భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతామని, దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్తో కలిసి నడవాలని తాము నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ఒకవేళ టీఆర్ఎస్ కండువా కప్పుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తేల్చి చెప్పారు. తాము అమ్ముడుపోయామని కాంగ్రెస్ నేతలు సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దివాసుల ఆత్మగౌరవం దెబ్బతినేలా నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలకు సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదని కాంతారావు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే 50 లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులోనే 4 గ్రూపులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు తమకు వ్యతిరేకంగా ధర్నాలు ఎలా చేస్తారో చూస్తామని హెచ్చరించారు. ఇక బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన విజయ సంకల్ప బైక్ ర్యాలీపై పోలీసులు లాఠీ ఝుళిపించడంతో పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భంగం నిర్వహిస్తున్న ఈ ర్యాలీని మిడ్నాపూర్లో శనివారం బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రారంభించారు. అయితే వార్షిక పరీక్షలు జరుగుతూ ఉండడంతో ఈ ర్యాలీలకు పశ్చిమ బెంగాల్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్ జామ్ల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటూ అనుమతి నిరాకరించారు. అయితే పోలీసుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకొని బీజేపీ నేతలు ఆదివారం ఎక్కడికక్కడ ర్యాలీలు చేపట్టారు. మిడ్నాపూర్లో పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను విరగొట్టి మరీ రోడ్లపైకి ప్రవేశించారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. బీజేపీ కార్యకర్తలు పోలీసులపై తిరగబడడంతో ఆ ప్రాంతం రణరంగంలా మారింది. పోలీసుల లాఠీ ఛార్జీలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడగా వారి దాడిలో పోలీసులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9405370444. గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ కలిసి తనను ఓడిస్తామంటున్నారని, తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని ఖబర్దారంటూ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దొంగాటలొద్దు, ధైర్యంగా రండి, మీరేంటో మేమేంటో తేల్చుకుందాం, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం. కోడికత్తిని పెద్ద ఇష్యూ చేశారు. ఐటీ దాడులకు మేం భయపడం. 8 లక్షల ఓట్లను తొలగించడానికి కుట్ర చేశారు. బతికి ఉన్న వాళ్ళ ఓట్లను కూడా తొలగిస్తున్నారు. ఓట్లను తొలగించడానికి ప్రశాంత్ కిషోర్ ఎవరు? నీ ఆటలు ఇక్కడ సాగవు. ఇది బీహార్ కాదు. సైబర్ క్రైమ్ చేసే వారిని వదిలిపెట్టాం.
కోర్టు కీడుస్తాం, ఓటు తీసేసినంత సులువుగా ఆస్తులు కూడా కొట్టేస్తారు అని చంద్రబాబు చెప్పారు. జగన్ గెలిస్తే నీళ్లు కూడా రావని, మనం నీళ్లిస్తే జగన్ కన్నీళ్లు మిగుల్చుతాడని చంద్రబాబు దుయ్యబట్టారు. మోదీ, జగన్, కేసీఆర్ కలిసిన ఏపీని ఏం చేయలేని అన్నారు. కులాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కులం, మతం చూసి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని చంద్రబాబు వివరించారు. దెబ్బతీయడానికి మన పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టే సమస్య లేదు. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పనిచేస్తున్నాడని ఇక్కడ కంపెనీల్ని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను నిలదీస్తున్నా. తమాషాలు కేసీఆర్ తో కుమ్ముక్కయి ఇద్దరు కలిసి లాలు చెప్పడి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, మీ మూలాలు కూడా కదిలిపోతాయి, మీరు ఎక్కడ తిరిగే పరిస్థితి ఉండదు. ఇక రాఫెల్ యుద్ధ విమానాలను తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విఫలమయ్యారని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో వచ్చి 5 ఏళ్లైనా భారత వైమానిక దళానికి ఒక్క రాఫెల్ యుద్ధ విమానాన్ని కూడా ఎందుకు సమకూర్చలేకపోయారని ఆమె ప్రశ్నించారు. పాకిస్తాన్లోని బాలాకోట్లో జైషే మహమ్మద్ ఉగ్రమూకలను మట్టుబెట్టేందుకు ఇటీవల ఐఏఎఫ్ జరిపిన మెరుపుదాడులపై ప్రధాని మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే బాగుండేదని దేశమంతా భావించిందని పేర్కొన్నారు. దీనిపై మాయావతి ట్విట్టర్లో స్పందిస్తూ పాకిస్తాన్పై పోరాడేందుకు రాఫెల్ బాగా ఉపయోగపడేదని ప్రధాని తన ర్యాలీలో చెబుతున్నారు. అయినా ఆయన ప్రభుత్వం హయాంలో ఒక్క రాఫెల్ యుద్ధ విమానాన్ని కూడా ఐఏఎఫ్కు సమకూర్చలేదు. ఆయన ఎందుకు ఈ విషయంలో వైఫల్యం చెందారో ప్రజలకు చెబితే బాగుంటుంది. దేశ భద్రత, రక్షణ విషయంలో బీజేపీ కూడా ఎందుకు నిర్లక్ష్యం వహించిందో చెప్పాలి అని ప్రశ్నించారు. కాగా రాఫెల్ యుద్ధ విమానాలను తీసుకురావడంపై జరిగిన జాప్యాన్ని ప్రశ్నిస్తూ ఇటీవల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాఫెల్ సరఫరాలో జాప్యం కారణంగా వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ లాంటి ఐఏఎఫ్ పైలట్లు కాలం చెందిన యుద్ధ విమానాలతో తమ జీవితాలను రిస్క్లో పెట్టాల్సి వస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఇక పాకిస్తాన్ చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి వచ్చిన భారత వైమానిక దళం పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి విధుల్లో చేరడంపై ఐఏఎఫ్ చీఫ్ బీరేందర్ సింగ్ ధనోవా స్పందించారు. కోయంబత్తూరులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ అభినందన్ మళ్లీ విధుల్లో చేరుతారా లేదా అన్నది ఆయన మెడికల్ ఫిట్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఆయనను ప్రస్తుతం విధులకు దూరంగా ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం, ఆయనకు అవసరమైన చికిత్స అందిస్తున్నాం అని పేర్కొన్నారు. అభినందన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, తమకు తెలిసిన మరుక్షణం ఆయన యుద్ధ విమానంలో కాక్పిట్లో అడుగు పెడతారని ధనోవా వెల్లడించారు. ఇక ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్లోని గౌతమి హైస్కూల్లో మెడికల్ క్యాంప్ ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రముఖ టీఆర్ఎస్ లీడర్ అరుణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిసెస్ ఇండియా ఏసియా పెసిఫిక్ 2017-18 రన్నర్-అప్ సుధా జైన్ విచ్చేశారు. మరియు సైకాలజిస్ట్ నిహారి మండలి మరియు ఇతర డాక్టర్స్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ये स्टार्टिंग है, अभी यहाँ से एवरी मंथ क्या ये बिगिनिंग है ना, ऐसा ही रहता. नेक्स्ट मंथ से एवरी मंथ एक बार बोल के बोल दिया कमिश्नर जी को. सो ऐसा हम लोग ये फाउंडेशन से मैडम जी भी न्यूली इलेक्टेड हुए, उनको भी बधाई देना है. वैसे कल का बर्थडे आज भी बना देंगे बोल के पूरा कॉकटेल करके एक ग्रुप प्रोग्राम आप लोगों के साथ हम लोग करने को आपके बीच आए. सो है हमारे गेस्ट को एक बार तालियों से मेरा केक मैं काट लेता हूँ. కుమార్ గారి నిన్న బర్త్డే, కానీ ఈ రోజు మనం వైద్య శిబిరాన్ని ఇక్కడ నిర్వహించినందుకు ఈ రోజు మంచి కార్యక్రమం మొదలు పెట్టాం కాబట్టి అందరూ ఇక్కడ చేయాలని, అందుకే నిన్న అక్కడ కేక్ కట్ చేయించకుండా ఇది ఈ రోజు ఇక్కడ చేద్దామని మేము అందరం అనుకున్నాము. దానికి పూర్తి ఈ యొక్క వైద్య శిబిరానికి పూర్తి సహకారం అరుణ్ కుమార్ గారు. ఆయన ఉన్నాడు అంటే మేము ఏదైనా ముందుకు వెళ్ళిపోవడానికి మాకు చాలా ఆయన మీద నమ్మకం కాబట్టి ఇక్కడ చేద్దామని, అందుకే నిన్న అక్కడ చేయకుండా ఈ రోజు అసలు ఈ రోజే ఆయన బర్త్డే అనుకుని చేస్తున్నారు. పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అమూల్యమైన టైంను మాకు ఇచ్చినందుకు చాలా అందరికీ ధన్యవాదాలు. తెలుగు అర్థం కాని వాళ్ళు సారీ ఒకవేళ చెప్తున్నాను.
మేడం కొంచెం సైడ్ ఈరోజు 8వ అకేషన్ पहले खिलाए तो फोटो अच्छी नहीं आती आपको आप खा रहे तो हम खा रहे नहीं तो नहीं। अच्छा चलो ठीक है मैं मीठा बहुत हूँ पहले एडिशनल सर्विस ओरिएंटेड सब हमारे वार्ड मेंबर्स हैं। आप अभी अपने आप को रिप्रेजेंट करने के लिए एग्जाम दे रहे हो, कुछ फियर नहीं है। जिस दिन अपने कंट्री के लिए कुछ करो, दैट इज 100% यू हैव टू डू, दैट इज द मेन एग्जाम ऑफ योर लाइफ। सो नो फियर, जस्ट गेट आउट फ्रॉम दिस फियर एंड अपने फियर को, बेसिकली ऑन वुमेंस डे, वुमेंस के लिए मैं बस इतना ही बोलूँगी कि फाइट विथ योर ओन फियर, यू नो। मेरे मदर इन लॉ से मुझे डर है, मेरी मॉम से मुझे डर है, मेरी डॉटर इन लॉ से मुझे डर है, किसी न किसी से मुझे डर है। उस डर से बाहर निकल जाओ। हैप्पी वुमेन्स डे। ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో 8 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఏపీ డేటా చోరీ కేసు వివరాలను సైబరాబాద్ సిపి సజ్జనార్ మీడియాకు తెలిపారు. ఐటీ గ్రిడ్ సంస్థపై విచారణ కొనసాగుతోందని అన్నారు. కేసు దర్యాప్తులో 4 బృందాలు పనిచేస్తున్నాయని, 2 రోజుల నుంచి కుక్కట్పల్లిలోని ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు జరుపుతున్నామని అన్నారు. ప్రధాన నిందితుడు అశోక్ వచ్చిన తరువాత విచారణ జరిపి ఎంతటి పెద్దోళ్లున్నా ఈ కేసులు అరెస్టు చేస్తామని అన్నారు. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఓట్లు తొలగిస్తున్నారని, అక్రమంగా ఈ చర్యలకు పాల్పడుతున్నారని తమకు ఫిర్యాదులు అందాయని అన్నారు. దీనికి సంబంధించి 45 నుంచి 50 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని అన్నారు ఆయన. దర్యాప్తులో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ కి నోటీసు కూడా ఇచ్చామని చెప్పారు. అలాగే ఆధార్ సంస్థకు, ఎలక్షన్ కమిషనర్ అధికారులకు కూడా లేఖలు రాశామని అన్నారు. స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లను, ఇతర కీలక సైబర్ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని అన్నారు. ఐటీ గ్రిడ్ పై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అన్నారు. 120B, 379, 420, 188, 72 అండ్ 66B ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయని అన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన 4 ఉద్యోగులకు నోటీసులు ఇచ్చి విచారించామని సిపి సజ్జనార్ తెలిపారు. సేవామిత్ర యాప్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని చెప్పారు. అశోక్ లొంగిపోయాక అన్ని వివరాలు తేలుతాయని అన్నారు. ఈ డేటాతో ఎవరినైనా వ్యక్తిగతంగా బ్లాక్మెయిల్ చేయొచ్చని చెప్పారు. లబ్ధిదారుల డేటా ఎలా తెచ్చారో దర్యాప్తులో తేలుతుందని అన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని గుర్తించామని అన్నారు. ఐటీ గ్రిడ్ కార్యాలయంపై దాడి చేసిన నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు భాస్కర్, ఫణికుమార్, విక్రమ్ గౌడ్, చంద్రశేఖర్లను అదుపులోకి తీసుకున్నామని అన్నారు ఆయన. చంద్రశేఖర్ ద్వారానే మనం అక్కడ వాళ్ళ సమక్షంలో మనము సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కొంత ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, మొబైల్ ఫోన్స్ ప్లస్ డాక్యుమెంట్స్ కూడా దొరకడం జరిగింది. ముఖ్యంగా అక్కడ తెలిసింది ఏమంటే ఇది అంతా డాటాని వాళ్ళ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో హోస్ట్ చేస్తున్నారని చెప్పి కూడా మనకు తెలిసింది. సో ముఖ్యంగా మనం అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ప్రాథమిక తెలిసింది ఏమంటే ఇది మొత్తం ఐటీ గ్రిడ్ ఒక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ది ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్, మరి
సెన్సిటివ్ డేటా అయిన ఆధార్ డేటా, ఎలక్ట్రల్ డేటా, గవర్నమెంట్ స్కీమ్స్, ఎవరెవరు బెనిఫిట్స్ పొందినారు, వాళ్ళు ఓటర్ ఇన్ఫర్మేషన్ ఏమో, వాళ్ళు ఎవరెవరు ఏ కాస్ట్కి ఇన్వాల్వ్ అయినారు, ప్లస్ అది కాకుండా కొంత చాలా ఇన్ఫర్మేషను, అది ప్లస్ పొలిటికల్ పార్టీస్కి ఇన్వాల్వ్ అయిన ఎవరెవరు మెంబర్స్ ఉన్నారని చెప్పి కూడా అది మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కంపెనీ కూడా ఒక టీడీపీ వాళ్ళది ఒక సేవామిత్ర అప్లికేషన్ కూడా రన్ చేయడం జరుగుతుంది. ఆ ద్వారా కూడా వాళ్ళు కాన్స్టిట్యున్సీ వైజు కానీ ఇప్పటిదాకా మా దగ్గర రాలేదు. సో మీ ద్వారా కోరుతున్నాను, ఆయన దగ్గర ఉన్న మెటీరియల్ ఉంది, ఆయన దగ్గర ఏం డేటా ఉంది, వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి. ఇక తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి, పార్టీ డేటాను వైసీపీకి ఇవ్వడానికి తెలంగాణ పోలీసులు దాడులు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ డేటా ఆంధ్రప్రదేశ్ ఆస్తి అని, దీనిపై విచారణ చేయడానికి మీరు ఎవరని ప్రశ్నించారు. ఏపీ డేటా హైదరాబాద్లో ఉంటే వెంటనే తమకు పంపించాలని సూచించారు. ఈ విషయంలో ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ రోజు నిర్వహించిన జలసిరికి హారతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ఇలా స్పందించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, తమ్ముళ్ళు మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ఎలా వచ్చాయి, నా వల్ల కాదా, సైబరాబాద్ నగరం ఎలా ఏర్పడింది, నా వల్లే కదా తమ్ముళ్ళు అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సురక్షితంగా ఉంటుందని తాను చెప్పాకనే మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిందని తెలిపారు. ఇప్పుడు దారిన పోయే దానయ్య ఫిర్యాదు చేశాడని, ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలపై దాడులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ జగన్తో లాలూచిపడి టీడీపీని దెబ్బతీయాలని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో పెట్టుకుంటే మూలాలు కదిలిపోతాయి, ఎక్కడా తిరిగే పరిస్థితి ఉండదు అని హెచ్చరించారు. పోలీసులు ఎవరు అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా చిప్పిలి బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, తమ ప్రభుత్వం డేటాను తాము కాపాడుకోగలమని అన్నారు. కేసీఆర్తో జగన్ కుమ్మక్కై టీడీపీని దెబ్బతీయాలనుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ హైదరాబాద్లో ఉండి ఏపీపై కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. పక్కనుండే రాష్ట్రం 60 సంవత్సరాలు కష్టపడి నేనే హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెడితే ఇప్పుడు నా మీదనే దాడులు చేసే పరిస్థితికి వస్తున్నారు. నా మీదనే దాడులు చేస్తే మీరెక్కడున్నారో మీ గత చరిత్ర ఒక్కసారి ఆలోచించుకోమని ఈ మదనపల్లి సభ ద్వారా వాళ్ళు హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న డ్రామాలు చూస్తున్నారు. ఇక్కడుండే మనిషి, ఇక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు, లోటస్ పాండ్లో ఉన్నాడు, ఇక్కడికి రాడు, కుట్రలు కుతంత్రాలు చేస్తారు. హైదరాబాద్లో ఉండి మన ప్రభుత్వం పైన దాడి చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసే పరిస్థితికి వస్తారు. నిన్న తాజాగా ఒక కేసు పెట్టారు. అది ఏంటంటే మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్లో ఉండే పోలీసులు కాపాడతారంట. ఏం తమ్ముళ్ళు మీరు ఆలోచించండి, డేటా మంది, ఆస్తి మనది. మన ఆస్తి దొంగలిస్తే మనం బాధపడకుండా తెలంగాణ ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం. అవునా? ఏం తమ్ముడు అవునా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే మన వాళ్ళు మన పార్టీ వ్యవహారాలు హైదరాబాద్లో వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళు మన పార్టీ డేటా అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటే మన వాళ్ళ దెబ్బతీయడానికి, మన పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టే సమస్య లేదు. డేటా అనేది వ్యక్తిగత ఆస్తి, మా ఆస్తి అది. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని, అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికని నేను అడుగుతున్నా. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పనిచేస్తున్నాడని ఇక్కడ కంపెనీల్ని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను నిలదీస్తున్నా. తమ్ముళ్ళు మీకు అందరికీ ఆడబిడ్డ తెలుసు, హైదరాబాద్లో ఐటీ కంపెనీస్ ఎట్టొచ్చాయి, నా వల్ల కదా. సైబరాబాద్ నగరం ఎట్టొచ్చింది, నా వల్ల అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఐటీ గ్రిడ్ కేసులో హెచ్బిఎస్ కార్పస్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు, 4 ఉద్యోగులను వదిలివేసిన తెలంగాణ పోలీసులు. ఐటీ గ్రిడ్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులపై కేసు నమోదు, లోకేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కూకట్పల్లి పోలీసులు. కాంగ్రెస్ పార్టీకి తమ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదు,
ఎమ్మెల్యేలకు 50 లక్షలు ఇస్తామంటున్నారని ఆరోపణలు చేసిన రేగ కాంతారావు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 8 మంది ఎస్ఐల బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన సిపి మహేష్ భగవత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.